మద్య కుంభకోణం అసలు రాష్ట్రంలో మద్య కుంభకోణం జరుగుతుంది. మద్య కుంభకోణం వెనక అసలు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మద్యంలో సొమ్ము చేసుకున్నారు. ఏ విధంగా? అసలు మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా? జరగలేదు కదా. మొత్తం కూడా డబ్బు ట్రాన్సాక్షన్సే. అసలు మద్యానికి ఫోన్పే అనేది లేదు. ఆ సిస్టమ్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే డబ్బులు ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి అనే సిస్టమ్ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. మీకు మద్యంలో మొత్తం అన్ని రకాలుగా కూడా సంపాదించిందల్లా వైసీపీ వాళ్ళే, వైసీపీ నాయకులే. అంటే డబ్బులు అంతా ఎక్కడికి వెళ్ళిందండి? మీకు తెలియదే ఉంది సార్. అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఆయన ఎవరిని తినలేదు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే మొత్తం ముసిగేసి అన్నీ వాళ్ళ ప్యాలెస్కి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు కొంచెం ఈయన అంటున్నారు, వైసీపీలో అంటున్నారు మా హయాంలో కుంభకోణం ఏం జరగలేదు, ఇదంతా టీడీపీ హయాంలో జరిగింది, మా మీద నెపం నేడుతున్నారు, మా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమంటే తప్పుడు కేసులు పెడతానికి ప్రభుత్వానికి పనేం లేదా అండి? ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ భయపడుతున్నారు. మీరు మధ్య కుంభకోణం చేయబట్టే కదా ఈరోజు భయపడుతున్నారు. మిమ్మల్ని అరెస్టులు ఊరికి ఎవరు చేయరు కదండి. తప్పు లేనిదే మంట లేనిదే పొగరాదు కదా. ఈ సామెత ఉన్నదే కదా. అలాగే మీరు చేసిన తప్పులు మీరు అనుభవిస్తున్నారు. ఈరోజు డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ ప్యాలెస్లో దాచుకొని మీ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పండి. అంటే తప్పు చేయొద్దు అనేది చంద్రబాబు గారి పాలసీ. మీరు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రజాపాలనలో ఉన్నారో ప్రజలకు మంచి జరగాలంటే మీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పథకాలు ఏమి ఇవ్వలేక వీళ్ళు ఏదో ఒకటి సాకు చెప్పి ఇలాగా మైండ్ డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారు, అది ఇదని మాట్లాడారు. డైవర్ట్ రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటండి. చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం లేదు. ఈరోజు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆయన చేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎప్పుడు నిత్యం జరుగుతాయి. ఆయన ఉన్నంతకాలం వాటికి ఏం డోకా లేదు. మీకులాగా డైవర్ట్ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదు. అంటే ఇప్పుడు అసలు మద్యం కుంభకోణం అసలు ఎవరు అంటే హయాంలో జరిగిన అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు కదండి. మద్యంలో సొమ్ము ఎలా చేసుకోవాలి, ఇసుక ఎలా సొమ్ము చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదండి. అంటే ఇప్పుడు కొంచెంమంది అంటున్నారు ఏంటంటే ప్యాలెస్లో ఏదో గది ఉందంట, గదిలో నలుగురు వెళ్తారా అన్న నిజమేనది? అంతే కదండి. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను నేను, నిప్పు లేనిదే పొగరాదని. అట్లాగే ఆ నలుగురి ఎప్పుడు లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంటే మరి అక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజలు అనుమానిస్తున్నారు. అది నిజం కూడా. సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎంప్లాయీస్కి అయితే ప్రజెంట్ బాగుంది సార్. లేబర్ కూడా త్వరలో మరి బడ్జెట్ ఉంది కదా, మరి ఆ బడ్జెట్ అంతా అడ్జస్ట్ అవుతే ఒకటి డెవలప్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? పేదలకి అంటే హాస్పిటల్ దగ్గర, కోర్టుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర చాలా మంది నిరుపేదలు వస్తారు సార్. హాస్పిటల్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది సార్. గతంలో వాడిని తీసేశారు, అన్న క్యాంటీన్ అనేది చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మంచి సౌకర్యం అందింది అంటే అప్పుడు క్వాంటిటీ సరైన మెయింటైన్ చేయలేదు. అప్పుడు కాంట్రాక్ట్, ఇప్పుడు ఏంటంటే పద్ధతి అంతా మారి కాంట్రాక్ట్లు కూడా ఒక పద్ధతిలో పెట్టారు. మంచి గుడ్డుగా ప్రోడక్ట్ చాలా బాగుంది, ఇష్టపూర్వకంగా తింటున్నారు. సరే ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలోని డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆ డబ్బులు ఎక్కడ అకౌంట్లోకి వెళ్ళి కూడా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. అప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు క్యాష్ ఉంటేనే కానీ అయ్యేది కాదు. ఇప్పుడు ఆన్లైన్లో మన సెల్ ద్వారా, పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కూడా అయిపోతుంది. సింపుల్గా క్యాష్ టు క్యాష్ రొటేషన్ బాగుంది. ఇంతకుముందు ఎంత వచ్చేదో లాభం ఎంత వచ్చేదో తెలియదు, నష్టం కుంభకోణం అంటే ట్యాక్స్ రూపంలో ఎలాగెళ్తుందో తెలిసింది కాదు. అదే టోటల్గా అయితే చంద్రబాబు పరిపాలన అంతా బాగుంది, సర్వంగా జరుగుతుంది. టోటల్గా బాగా జరుగుతుంది సార్. టోటల్గా చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? నమ్మకం ఉంది సార్. మంచి డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. ఇంకా అమరావతి అది వాడు చేస్తున్నారు, రాజధాని ప్రకటించారు. ఒకటి ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మొన్న 6,700 కోట్లు వేశారు. పక్కలన్నీ కొన్ని క్లియర్ అయినాయి. ఇంకా సడన్ లీవ్లని, ఈ ఏపీజీఎల్ లోన్స్, పిఎఫ్ లోన్స్ అటువంటివన్నీ గతంలో వాడేశారు ప్రభుత్వం. ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ ఈయన రికార్డ్ చేసి ఎంప్లాయీస్ ఏ రావాలో అవన్నీ సక్రమంగా ఇస్తున్నారు. నమ్మకం అయితే ఉందంట? నమ్మకం ఉంది సార్. ఓకే సార్. బాబాయ్ ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చాలా బాగుందండి. ఏ విధంగా? సంక్షేమం, డెవలప్మెంట్, ప్రాజెక్ట్స్, ఇంకా
భవిష్యత్తులో అవ్వాల్సిన ఈ కార్యక్రమాలన్నీ ఆ దిశగా వెళ్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు, ఎట్లాగా ఉపయోగపడుతుంది సార్? మాది దేవరాపల్లి, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చానండి. నేను దాని గురించి వెళ్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి మా ఊరు వెళ్తాను. మా బాబు దగ్గరికి వచ్చాను. చాలా మా అలాంటి వాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి, కూలీలకి అందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమం. చాలా సంతోషం. ఇప్పుడు గతంలో అది తీసేయడం జరిగింది, అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాను. నేను మా ఊరు నుంచి 100 రూపాయలతో వచ్చాను. 50 రూపాయలు ఛార్జీ, 50 కిలోమీటర్కి 50 రూపాయలు. ఇప్పుడైతే ఆ 100 రూపాయలతో వచ్చి నేను భోజనం చేసి నా పని చూసుకొని పోతాను, హ్యాపీ. ఇదివరకు అయితే 400 రూపాయలు పట్టి రావాల్సి వచ్చేది. ఇప్పుడు 100 రూపాయలకి మా ఊరు వెళ్ళి వస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే, గతంలో మద్యం కొనాలంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు, అందులో లైన్లో నిలబట్టి. ఇప్పుడు ఎట్లా ఉంది బాబాయ్, అప్పుడు ఎట్లా ఉంది? మద్యం పాలసీ మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో నిర్వీర్యం అయిపోయింది. చాలా అవినీతి జరిగింది, చాలా కుంభకోణం జరిగింది, వేల కోట్ల కుంభకోణం జరిగింది. అదంతా మాలాంటి మధ్యతరగతి ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు కావాలని మేము తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఆన్లైన్ పేమెంట్ అవుతుంది. బ్రాండ్లు కూడా అన్ని బ్రాండ్లు వస్తున్నాయి. జనాలకు కూడా హ్యాపీగానే ఉందండి. మద్య పాలసీ చాలా బాగుంది, ఎక్కడా లేదండి. ఇది వరకు ఏ బ్రాండ్లు వచ్చేయండి, కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది అండి. ఈవేళ ఆ పరిస్థితి లేదు సార్. ఎక్సలెంట్ అండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన బాగుంది, చెప్పాలంటే సాటిస్ఫై ఒక విధంగా. కానీ అమలు పరిచేటప్పటికి ఇన్ టైంలో చేస్తే అందంగా ఉంటుంది. 1 year అయిపోయింది కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ డిఎస్సి అని, లేకపోతే ఒక ఆర్టీసీ అని, ఇలాంటి హామీలు ఇచ్చినవి అన్ని అమలు పరిస్తే చాలా హ్యాపీ ఫీల్. నమ్మకం ఉన్నది అది చేస్తారు అనేది. ఎన్నాళ్ళు ఏంది, ఇప్పుడు హామీ ఇచ్చారంటే గ్యారెంటీగా అవుద్దనే కదా నన్న ఆ హామీ. కాకపోతే 1 రోజు 2 రోజులు లేట్ అవుద్ది, కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సౌకర్యం పెడుతున్నారు, ఎట్లా? సాటిస్ఫైగా ఉంది నాన్న, సంతృప్తికరంగా ఉంది. అది చెప్పాలంటే అందరూ పేదోళ్ళు ఏంటి, గొప్ప ఇంటి ఏంటి, ఆ టైంకి ఎవరు వీలైతే వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. అది చెప్పాలంటే అది చెప్పుకోదగ్గ విషయం. గతంలోనే 5 సంవత్సరాలు రాగానే తీసేశారు కదా సార్, పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉందో, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడంటే ఆయన పరిపాలనలో ఒక రకంగా ఉండేది, ఈయన పరిపాలన ఇంకో నలుగురు బ్రతకాలి, బాగుపడాలనేది ఈయన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటంటే ఏదో పేదలకు ఇస్తున్నాను కదా అని ఆయనకు. ఇది ఒక్కొక్కరు పరిపాలన ఒక విధంగా ఉంటారు, మనం ఎవరిని ఏమనలేదు. ఇప్పుడు గతంలోని మద్యం విషయంలోకి వస్తాయి, అప్పుడు డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు, అంటే ఒక ఫోన్ పే కానీ ఒక ఉండేది కదా గవర్నమెంట్ కి సంబంధించి. ఇప్పుడు కూటమి రాగానే ఫోన్ పే, గూగుల్ పే అన్ని గవర్నమెంట్ రూల్స్ ఆన్లైన్ పరంగా వెళ్తుంది. అప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చెప్పాలంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అది సౌకర్యంగానే ఉంటుంది. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో దాని మీద వచ్చిన ట్యాక్స్ ఏమవుతుంది అన్నది ప్రజల్లోనూ అపనమ్మకం ఏర్పడుతుంది.